2 గదుల ఆ ఇల్లంతా కలపదుంగలతో కట్టిందే. గచ్చురాళ్ళు పరిచిన నేల పగిలిపోయి బీటలు వారింది. ఆ గదుల వెనక ఒక పెద్ద వంటిల్లు. ముందు చావడి ఉన్నాయి. చుట్టంతా దట్టమైన పొదలు. అరచేయిలా ఎత్తు పల్లాలేవీ లేకుండా నిర్భావంగా ఉంది. అడవన్న పేరే గాని అక్కడ పచ్చదనం అతి తక్కువ. కొన్ని గిడచబారిన ఆపిల్ చెట్లు, ఇంకొన్ని సరగు చెట్లు, దాదాపు ఎండిపోయిన చిన్న వాగు. ఊరు 19 మైళ్ళ దూరం. కాపరి గొర్రెలతో అడవిలోకెళ్ళి చాలా రోజులే అయింది. ఇంట్లో అతని భార్య పిల్లలు మాత్రం ఉన్నారు. 4 పిల్లలు చిరిగిన బట్టలతో ఎండిపోయిన దేహాలతో ఇంటి బయట ఆడుకుంటున్నారు. అమ్మా, పామొచ్చింది ఉన్నట్టుండి పిల్లలు గొల్లుమని అరిచారు. వాళ్ళ అమ్మ ఒక్క పరుగున వంటింట్లోంచి బయటికొచ్చింది. బక్కగా ఎండకు కమిలిపోయిన శరీరంతో ఉంది ఆమె. ఎక్కడుంది పాము? పరిగెత్తుకొని వస్తూనే నేలమీద పడున్న చంటివాణ్ణి చంకనేసుకుంది. ముందు పిల్లలని అడుగుతూనే రెండో చేతితో కర్ర పట్టుకుంది. అదిగో ఆ కట్టెల మోపులోకెళ్ళింది. అందర్లోకి పెద్దవాడు 11 ఏళ్ల టామ్ అరిచాడు. చురుకైన ముఖంతో తల్లివంక చూశాడు. తనకంటే పొడుగైన కర్ర ఒకటి చేతిలో పట్టుకొచ్చాడు. నువ్వక్కడే ఉండమ్మా, ఆ పాము పని నే పడతాగా. టామ్, నువ్విట్టురా ముందు, అది కాటేస్తుంది. రమ్మనగానే రా వెధవా. తల్లి కేకలకు వాడు చిన్నబోయిన మొహంతో పక్కకొచ్చి నిలబడ్డాడు. అంతలోకే వాడి కళ్ళు మెరిశాయి. కట్టెల మోపు నుండి పాకి ఇంటి కిందకు దూరుతున్న పామును చూపించాడు. గోడల పగుళ్ళ నుంచి ఇంటి కిందకు కలుగులున్నాయి. అదిగో అమ్మా పాము. కర్ర ఎత్తి పాము మీద దెబ్బ వేయబోయాడు. ఇంతలో వాళ్ళ పెంపుడు కుక్క జరుగుతున్న గందరగోళమేమిటో చూడడానికి వచ్చింది. పాము తోకను అది ఒడిసి పట్టుకునేంతలో అది మాయమైపోయింది. సరిగ్గా అప్పుడే టామ్ వేసిన కర్ర పోటు కుక్క మొహం మీద పడింది. అది పట్టించుకోకుండా గుర్గుర్మంటూ అక్కడే నిలబడింది పాము, వెళ్ళిన వైపు చూస్తూ. కాపరి భార్య వెళ్ళి కుక్కను కట్టేసి వచ్చింది. దాని పేరు మొసలి. పేరుకు తగ్గట్టే దాని మొహం మొసలి ముఖంలా ఉంటుంది. పాముల నుంచి, పాముల్లాంటి మనుషుల నుంచి అదే తనకు దిక్కు. అది ఎటైనా తప్పిపోతే ఇంకా కష్టం మరి. పిల్లలందర్నీ కూడా గట్టి వాళ్ళని కుక్క పక్కన నిలబెట్టి తను పామును పట్టుకునే ప్రయత్నంలో పడింది. చిన్న గిన్నెలో పాలు పోసి తెచ్చి కలుగు పక్కన పెట్టి పాము కోసం ఎదురు చూస్తూ కూర్చుందామె. గంట గడిచినా పాము బయటికొచ్చిన జాడే లేదు. సాయంకాలం అవుతుండడంతో చిన్నగా చీకట్లు కమ్ముకుంటున్నాయి. రాత్రికి పెద్ద వర్షం వచ్చేలాగుంది. పిల్లలని అలా ఎంతసేపని బయటే ఉంచడం? పోనీ లోపలికి తీసుకెళ్దామంటే పాము లోపలే ఉందేమో. పైగా గచ్చులో అక్కడక్కడ నెర్రెలు పడి ఉన్నాయి. గోడ పగుళ్ళ కలుగులోంచి పాము బయటికొస్తే? కాసేపటి తర్వాత ఏదో ఆలోచించుకొని కట్టెల మోపులోంచి కొన్ని కట్టెలు తీసుకొని వంటింట్లో పొయ్యిలో పడేసింది. తర్వాత పిల్లలందర్నీ ఇంట్లోకి తీసుకెళ్ళింది. వంటింట్లో గచ్చు లేదు. బురదతో అలికిన నేల మీద చెక్కపేడ కాళ్లతో మొరటుగా చేసిన ఒక పెద్ద బల్ల తప్ప ఇంకే సామాను లేదు. ఆ బల్లపైకి వాళ్ళందరినీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఎక్కించి కూర్చోబెట్టి వాళ్ళకక్కడే తిండి పెట్టింది. పాము ఎటునుంచి వస్తుందోనని 1000 కళ్ళతో కనిపెడుతూనే ముందు గది నుంచి చేతికందిన పక్క బట్టలు అందుకొని దడదడలాడే గుండెలతో వంటింట్లోంచి కొచ్చింది పడింది. ఆ బల్ల మీదే దుప్పట్లు పరిచి పిల్లలని నిద్రపుచ్చింది. పిల్లలు పడుకున్నారని నిర్ధారించుకొని ఇక పాము కోసం ఎదురు చూడసాగింది ఆమె. పాము ఉన్న నెర్రల వైపే చూస్తూ వంటింటి గుమ్మం దగ్గరే కూర్చి వేసుకొని కూర్చున్నదామె. పక్కనే కర్ర, ఆమె కుట్టు పని సంచి, ఒక పత్రిక పెట్టుకుంది. పక్కన కుక్కని కూర్చోబెట్టుకుంది. అమ్మని ఒంటరిగా పాముతో వదిలేసి పడుకోవడం టామ్కసలే మాత్రమూ నచ్చలేదు. అమ్మా, రాత్రంతా నీతో పాటే కూర్చొని ఆ దరిద్రపు గొట్టు పాము తల పచ్చడి చేస్తాను శపథం చేశాడు. చాల్నే, నోరు మూసుకొని పడుకో. తిట్లు వాడొద్దన్నానా?
తల్లి కసిరింది. టామ్ ఒక దుడ్డు కర్రను పక్కలోనే పెట్టుకున్నాడు. పామును చంపడానికి అది తగిలి తమ్ముడు జాకీ ఫిర్యాదు చేశాడు. అమ్మా, టామ్ కర్ర నన్ను డొక్కలో పొడుస్తుంది, అది తీసి పడేయమని వాడితో చెప్పు. జాకీ, నోరు మూసుకొని పడుకో రాస్కెల్, పాముతో కరిపించుకుంటావా? టామ్ బెదిరించాడు. జాకీ నోరు మూసుకున్నాడు. ఒరే జాకీ, పాము కరిచిందనుకో, నీ ఒళ్ళంతా ఎర్రగా నల్లగా అయిపోయి నువ్వు ఉబ్బిపోయి కంపు కొట్టి చచ్చిపోతావు తెలుసా? అమ్మా, టామీ చూడు ఏమంటున్నాడో. టామ్ చిన్నపిల్లవాడు, వాణ్ణి భయపెట్టకల. సనుగుతూనే నిద్రలోకి జారిపోయాడు జాకీ. మెల్లిగా పిల్లలంతా నిద్రపోయారు. టామ్ తప్ప. అమ్మా, పామొస్తే నన్ను లేపుతావు కదూ, నిద్రమత్తులో తూగుతూనే గొనిగాడు టామ్. అలాగేలే, నువ్వు పడుకో. మధ్యరాత్రయింది. అంతటా చీకటి, చిక్కగా అలుముకున్న నిశ్శబ్దం. ఆమెకి నిద్ర ఆగటం లేదు. అయినా కాసేపు కుట్టుకుంటూ, కాసేపు పత్రిక చదువుతూ కట్టెల మోపు వైపే చూస్తోంది. చీమ చిటుక్కుమన్న కర్ర మీదకి చేయి పోతుంది. అనుకున్నట్టే ఉరుములు మెరుపులతో వర్షం మొదలైంది. గోడల నెర్రల్లోంచి లోపలికొస్తున్న ఈదురుగాలికి కొవ్వొత్తి ఆరిపోయేలా ఉంది. లేచి కొవ్వొత్తిని బల్లపైన పెట్టి అట్ట ఒకటి అడ్డంగా పెట్టింది. మెరుపు మెరిసినప్పుడల్లా గోడల మీది నెర్రలు వెండి తీగల్లా కనిపిస్తున్నాయి. కుక్క గుమ్మానికి అడ్డంగా సాగిలపడి పడుకొని ఉంది. ఎంత ధైర్యం చెప్పుకున్నా ఆమెకి గుండె దడదడలాడుతూనే ఉంది. తను పిరికిది కాదు, కానీ ఈ మధ్యే పాము కాటికి గురై చచ్చిపోయిన బావగారి కొడుకు జ్ఞాపకం ఆమెను భయపెడుతోంది. భర్త అడవిలోకెళ్ళి 6 నెలలు అయింది. ఒక్క కబురూ లేదు. ఇక వచ్చేస్తే బాగుండనుకుంది. ఈ మధ్యే వచ్చిన కరువుతో అంతా నష్టపోయారు. దానితో మళ్ళీ అడవిలోకి పోక తప్పలేదు. ఈసారి పశువులతో వెనక్కి రాగానే ఈ అడవి పల్లె వదిలేసి పట్నంలో కాపురం పెడతానన్నాడు. అక్కడికి కొంచెం దూరంలోనే ఉన్న బావగారు అప్పుడప్పుడు ఒక గొర్రెను చంపి కొంత తను తీసుకొని అందుకు బదులుగా వీళ్ళకి కావలసిన వెచ్చాలు తెచ్చిపెడుతుంటాడు. ఆమెకి ఒంటరితనం అలవాటే నిజానికి. ఇంతకు ముందు ఒకసారి 18 నెలల పాటు ఒక్కతే ఇంట్లో ఉంది, అతని కోసం ఎదురు చూస్తూ. ఆమెకి ఉన్నట్టుండి తన చిన్నతనం గుర్తొచ్చింది. అందరూ ఆడపిల్లల్లానే తను ఎన్నో కలలు కన్నది. గాల్లో మేడలు కట్టుకుంది. అన్నీ కరిగిపోయి చాలా ఏళ్ళయింది. ముందున్న నిజాలని ఒప్పుకోను లేక, వాట్నుంచి తప్పుకోను లేక, తనకు కావలసిన ప్రపంచాన్ని అప్పుడప్పుడు ఆసక్తిగా చదివే ఆ పత్రికల్లో వెతుక్కుంటుంది. నిజానికి ఆమె భర్త చెడ్డవాడేమీ కాదు. కొంచెం నిర్లక్ష్యం ఉన్నా ఆమెను ప్రేమించే మనిషే. ఆమె కోరుకున్నట్టే ఆమెని రాజకుమార్తెలా గారాబం చేయాలని, మహారాణిగలా చూసుకోవాలని ఆశలున్నవాడే. పరిస్థితులే కలిసి రావడం లేదు. ఈ పశువుల పనిలో పాపం నెలల తరబడి అడవుల వెంట తిరుగుతాడు. జీతభత్యాలతో తిరిగొచ్చి పట్నం తీసుకెళ్తాడు. అప్పుడప్పుడు అతను అధైర్యపడినా ఆమె అతనికి ధైర్యం చెప్పి పంపిస్తుంది. పిల్లలు పుట్టినప్పుడు మరీ దిగులుగా, భయంగా ఉండేది ఆమెకు. 2 బిడ్డలు ఈ అడవిలోనే పుట్టారు తనకు. ఇలాంటి ఒంటరితనంలోనే ఒక బిడ్డను పోగొట్టుకుంది. చేతిలో బిడ్డ శవాన్నెత్తుకొని ఒంటరిగా 19 మైళ్ళు వెళ్ళింది ఆ రోజు. ఒక పెద్ద మెరుపు ఉరుముతో ఉన్నట్టుండి జడివాన మొదలైంది. ఆలోచనల్లోనే రాత్రి గడుస్తోంది. జాము 2 ఉంటుంది. మొసలి ఇంకా కళ్ళార్పకుండా పడుకొని గుమ్మం వైపే చూస్తుంది. వాడి ఒంటి మీద గాయాలు చూస్తూ పాపం వీడు పెద్దయిపోయాడు అనుకుందామే. వాడికి భయమనేదే లేదు. దేనికైనా ఎదురుపోతాడు. ఎన్నో పాములను చంపాడు. ఏదో ఒకరోజు పాము కాటుతోనే పోతాడు. ఇలాంటి కాపల కుక్కల బతుకు అలాగే ముగుస్తుంది. అప్పుడప్పుడు చేతిలో పుస్తకం పక్కన పెట్టి ఆలోచనల్లోకి మళ్ళీ మళ్ళీ జారిపోతుందామె. వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. ఈ వర్షానికి గడ్డి ఇంతెత్తున పెరుగుతుంది. ఎండలకి ఎండిపోతుంది. అప్పుడు అగ్గిభయం. ఒకసారి లాగే పెరిగి ఎండిపోయిన గడ్డి అంటుకుంది. ఆ అంటుకున్న అగ్గి ఆర్పేసరికి బ్రహ్మ ప్రళయం అయిపోయింది తనకి.
ఆదరా బాదరా చేతికందిన భర్త ప్యాంటు షర్టు వేసుకొని ఒక పెద్ద చెట్టు కొమ్మతో మంటల్ని బాదడం మొదలుపెట్టింది తన రోజు. మంటలు ఆరిపోయినాయి కానీ తన మొహము చేతులు అంతా బూడిద మసి కలిసిపోయి ఒక విచిత్రమైన రంగులోకి తిరిగిపోయాయి. తండ్రి బట్టల్లో ఉన్న తనని చూసి టామ్ పకపక నవ్వితే నల్లబడ్డ తన మొహం చూసి చంటి వెధవకి జాకీ కెవ్వుమన్నాడు. వాడి ఏడుపు చూసి కుక్క తన ప్యాంటు పట్టుకొని లాగింది. అది తనను గుర్తుపట్టలేదు. పాత జ్ఞాపకాలతో ఆమె మొహం మీద నవ్వు విచ్చుకుంది. ఒంటరితనంతోనూ చుట్టూ ఉన్న క్రూరమైన అడవితోనూ ఎన్ని యుద్ధాలో. జబ్బు చేసి 2 ఆవులు పోయినప్పుడు, పైనబడుతున్న ఎద్దుని ఒంటరిగా ఎదుర్కొన్నప్పుడు, ఆఖరికి తమ కోడిపిల్లల్ని కాకుల నుంచి గద్దల నుంచి నిరంతరం కాపాడుకుంటున్నప్పుడు ఇదే ఒంటరితనంతో పోరాటం చేస్తూ వచ్చింది తను. ఆ మాటకొస్తే ఒంటరి ఆడదాని కోసం పొంచి ఉండే మగవాళ్ళకి కొదువా? కుక్క సాయంతోనూ, మొరటు మాటల సాయంతోనూ, అబద్ధాల సాయంతోనూ అలాంటి మగవాళ్ళ నుండి తనని తాను కాపాడుకుంటూ వచ్చింది. అంతెందుకు, సరిగ్గా కిందటి వారం వచ్చాడు ఒక దరిద్రుడు. అడవి దారంట పోతున్నానని, దాహంతో చచ్చిపోతున్నానని వేడుకున్నాడు. వాడి వాలకం నచ్చకపోయినా జాలిపడి కొంచెం తిండి పెట్టి మంచినీళ్ళిచ్చింది. సాయంత్రం కాగానే తన దారిని తాను వెళ్తాడనుకుంటే ఒక వెకిలి నవ్వుతో ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోతా అన్నాడు. మారు మాట్లాడకుండా లోపలికి వెళ్ళి ఒక పెద్ద దొడ్డుకర్ర ఒక చేతితో భయంకరంగా పళ్ళు చూపిస్తూ గుర్రులాడుతున్న ముసలిని గొలుసుతో ఇంకో చేతిలో పట్టుకొని బయటకొచ్చింది. ఇంకొక నిమిషంలో ఇక్కడి నుంచి కదలకపోతే నేను నా కుక్క కలిసి నిన్ను ముక్కలు ముక్కల కింద నరికేయడం ఖాయం అని చెప్పింది. వాడి కళ్ళల్లోకి చూస్తూ ఆమె కళ్ళల్లోకి చూసి వాడేమనుకుంటున్నాడో ఏమో గబగబా మూట ముల్లే సర్దుకొని వెళ్ళొస్తా అమ్మా అంటూ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. బుష్లాండ్ జీవితాలవి. ఆ అడవిలో బ్రతకాలంటే అది చెప్పే పాఠాలు నేర్చుకోవాలి. ఆమె వాటిలో రాటు తేలిపోయిన మనిషి. అయితే తన జీవితంలోనూ చిన్న చిన్న సంతోషాలు సరదాలు లేకపోలేదు. అన్ని రోజులు ఒక ఎత్తు, ఆదివారం మాత్రం ఒక ఎత్తు ఆమెకి. ఆదివారం మధ్యాహ్నం పనంతా ముగించుకొని చక్కటి బట్టలు కట్టుకొని పిల్లలని ముస్తాబ్ చేసి అడవిలో ఒంటరిగా కాసేపు నడిచొస్తుందామె. అప్పుడు ఆమె ముస్తాబు, పిల్లల ముస్తాబు చూస్తే వాళ్ళేదో పట్నంలో విందుకెళ్తున్నట్టు ఉంటారు. ఆ ఒంటరితనంలో అదొకటి ఆమెకు ఆట విడుపు. నిజానికి ఆ అడవిలో 20 మైళ్ళ వరకు ఇంకొక ప్రాణి కనబడకుండా నడవచ్చు. ఎంత దూరం నడిచినా అదే అడవి, అవే పిచ్చి మొక్కలు, ఏ మార్పు లేని ఆ పరిసరాలు. ఆ మాంద్యం తట్టుకోలేకే మగవాళ్ళు పట్టణానికి పారిపోదామనుకుంటారు. కనీసం కొత్తగా వేసిన రైలు పట్టాల పక్కనే నడుచుకుంటూ వెళ్ళిపోదామనుకుంటారు. పెళ్ళైన కొత్తలో పిచ్చెత్తినట్టు ఉండేది. ఇప్పుడలా వాటైపోయింది. భర్త ఇంటికొచ్చినప్పుడు సంతోషమే కానీ అతను ఎప్పటికీ ఇంటి పట్టున ఉంటాడన్న నమ్మకము, ఆశ లేవామెకి. పిల్లలంటే ప్రేమ ఆమెకు పైకి కఠినంగా ఉంటుంది. పరిస్థితులు ఆ ప్రేమను పైకి చూపించనీయవు. చుట్టూ ఉన్న మొరటుతనం స్త్రీ సహజమైన సున్నితపు తనాన్ని పెరగనీయదు. ఆలోచనల్లోనే తెల్లారుతూ ఉంది. గడియారం చూద్దామంటే ముందు ఇంట్లో ఉంది. కొవ్వొత్తి పూర్తిగా ఆరిపోయింది. వేరే కొవ్వొత్తులు లేవు. బయట వర్షం ఆగిపోయినట్టుంది. రాత్రంతా నిద్రలేమితో ఆమె అలసిపోయింది. ఎందుకో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చేతిగుడ్డతో తుడుచుకోబోయి వేళ్లతో కన్ను పొడుచుకుంది. చేతిగుడ్డలో చిల్లుల నుంచి ఆమె వేళ్లు పొడుచుకొచ్చుకున్నాయి. ఆమెకు నవ్వొచ్చి పెద్దగా నవ్వింది. మొసలి ఆశ్చర్యంగా చూసింది. ఆమెకిలా తన మీద తాను నవ్వుకోవడం అలవాటే. ఇంతలో ఉన్నట్టుండి కుక్క శరీరం బిగుసుకుంది. కదలకుండా ఊపిరి బిగబట్టి నేలలో ఉన్న నెర్రెవైపే చూస్తున్న దాని శరీరంలో వెంట్రుకలన్నీ అదో మాదిరి ఉద్వేగంతో నిక్కబొడుచుకున్నాయి. ఆమెకు అర్థమైంది. వంటింటి గోడ కింద ఉన్న నెర్రెవైపే తను చూస్తూ చేతికర్ర అందుకుందామె. చిన్న కంతలోంచి గాజు గోళీలాంటి 2 చిన్న కళ్ళు కదలకుండా బయటికి చూస్తున్నాయి. ఒక క్షణం బయట ఆమె పక్కన కుక్క, లోపల పాము కాలంతో పాటు స్తంభించి నిలబడ్డారు.
కొంచెం సేపటికి పాము ముందు కదిలి మెల్లగా కొంచెం బయటికి వచ్చింది. ఆమె ఇంకా మెల్లగా చేతికర్ర పైకెత్తింది. ఆపద గ్రహించినట్టు పాము మళ్ళీ కలుగులోకి తల లాక్కుంది. 1 నిమిషం తర్వాత మళ్ళీ మెల్లిగా తల బయటకు పెట్టింది. కుక్క ఒక ఉదూటున పాము మీదకి దూకింది. పాము దాదాపు తప్పించుకొని పోబోయింది. కుక్క మళ్ళీ దాని పైకురికి పళ్ళతో దాన్ని ఒడిసిపట్టి పామును 1 అడుగు బయటకు లాగింది. ధడ్ ధడ్ ఆమె పాము తలపై కొట్టింది. మొసలి పామును పట్టుకొని మరింత బయటకు లాగింది. ధడ్ 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 5 అడుగుల పొడవు, నల్లగా భయంకరంగా ఉంది పాము. సందడికి టామ్ లేచి తల్లికి సాయానికి రాబోయాడు. ఒక చేత్తో పిల్లవాణ్ణి దూరంగా నెట్టేసింది బలంగా. రెండో చేత్తో పామును బాదుతూనే మొసలి మూతి మీద 1-2 దెబ్బలు తగిలాయి. వాడు పట్టించుకోలేదు. ఆమె ఆగకుండా ఆ పామును కొడుతూనే ఉంది. అది ఇక కదలిక లేకుండా చచ్చి పడేదాకా. పాము శరీరాన్ని మెల్లగా కర్రతో లేవనెత్తి బయట మండుతున్న నెగడులో వేసిందామె. కుక్క, పిల్లవాడు కదలకుండా దూరంగా నిలబడ్డారు కాలిపోతున్న పామును చూస్తూ. కర్ర పక్కన పడేసి వచ్చి కుక్క పక్కన కూర్చుందామె. ఇద్దరినీ దగ్గరకు లాక్కుంది. ఆమె చేతి స్పర్శతో పిల్లవాడు, కుక్క కొంచెం కుదుటపడ్డారు. తలెత్తి తల్లివైపు చూశాడు టామ్. ఆమె కళ్ళల్లో నీళ్లు. తల్లి మెడ చుట్టూ చేతులేసి ఆమెను హత్తుకుపోయాడు. అమ్మా, నేను పెద్దయిన తర్వాత ఎప్పుడూ నిన్నొదిలి ఆ దరిద్రపు అడవిలోకెళ్ళను అన్నాడు. కొడుకును తన గుండెకు పొదువుకుందామె. సన్నగా తెల్లవారుతున్న అడవిలో అలా కూర్చుండిపోయారు వాళ్ళలా. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.